ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. ఎంతో సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు అతని పొలంలో ఒక విచిత్రమైన ధాన్యం పండింది. ఆ ధాన్యం బంగారంలా మెరిసిపోయింది. రామయ్య దానిని అమ్మగా బాగా డబ్బు వచ్చింది. అప్పుడు అతనిలో ఆశ పెరిగింది. ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నాడు. పెద్ద పొలం కావాలంటే లోన్ తీసుకోవాలి. ఎద్దులు కావాలంటే లోన్ తీసుకోవాలి. ఇల్లు పెద్దదిగా చేయాలంటే లోన్. కొద్ది రోజుల్లోనే రామయ్య ఈఎంఐల బరువుతో కూరుకుపోయాడు. బంగారు ధాన్యం మళ్ళీ పండలేదు. పంట కూడా సరిగ్గా రాలేదు. ఈఎంఐలు కట్టలేక శాంతి పోయింది. నిద్ర పోయింది. అప్పుడు రామయ్యకు అర్థమయింది. సరిపోతుంది అనుకున్న రోజే నిజమైన సంపద అని. అత్యాశ మంచిది కాదు. అవసరం కోసం లోన్ తప్పు కాదు. ఆశ కోసం లోన్ జీవితాన్ని కష్టంగా చేస్తుంది. మీరు నిజంగా అవసరానికి ఖర్చు చేస్తున్నారా? లేదా ఆశ కోసం ఈఎంఐలు కడుతున్నారా? కామెంట్ చేయండి.